మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆదికాండము 14వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 14వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసారు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమేరు, గోయియాల రాజైన తీదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయియాల రాజైన షమెబేరుతోను, సోయారును బెలారాజులతోనూ యుద్ధము చేసిరి. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము తాను తన సహోదరుడి కుమారుడైన లోతు వారికి ఏర్పరచబడిన ప్రదేశాల్లో ప్రాంతాల్లో వారు నివసిస్తున్న దినాలు. అటు తర్వాత ప్రజల మధ్య జనాంగం మధ్య కలిగిన ప్రతి విద్వేషానికి, అంటే యుద్ధ సంబంధమైన ఆనాటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో ఆనాటి యుద్ధ సంబంధమైన పరిస్థితుల్లో ఆయా ప్రదేశాలలో ఆయా ప్రాంతాలకు చెందిన రాజులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. అంటే ఏ రాజుల యొక్క ఏలుబడిలో ఆ రాజ్యాలు ఉన్నాయో వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యము కొరకు వారు ఏ విధంగా అనేకులుగా కూడి వచ్చారో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకనే షీనారు రాజైన అమ్రాపేలును, ఎల్లాసారు రాజైన అర్యోకును, ఏలాము రాజైన కద్దొర్లాయోమును, గోయియాలు రాజైన తిదాలు అనువారి దినములు, అంటే ఈ రాజులు పరిపాలిస్తున్న దినాల్లో ఆ రాజ్యాల్లో కలిగిన ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఈ 4 రాజులు వారి అధికారం కలిగిన దినాల్లో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబోయియుల రాజైన షెమెబేరుతోను, సోయారును బెరారాజులతోనూ యుద్ధము చేసిరి. అంటే ఈ యొక్క ఒక్కొక్కరిగా కాక వారు నలుగురు రాజ్యాలుగా వారు కూడి ఈ యుద్ధాన్ని జరిగించారు. అంటే వారు ఒక్కొక్కరిగా వెళ్తే వారి బలము సరిపోదు కాబట్టి వారు ఈ నలుగురిగా కలవడం ద్వారా వారు అత్యధికమైన సైన్యాన్ని కలిగిన వారిగా ఆ దినాలలో అట్టిలు యుద్ధాలు చేసేవారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించడంలో ఉద్దేశం ఏంటంటే రాజ్యాల విస్తరణలో వారు సంపాదించుకోవడానికి, ఆధిపత్యం కలిగి ఉండడానికి, ఆత్మ సంబంధమైన విషయాలతో కాక అక్కడ వారు నివసించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను కూడా అక్కడ వారు ప్రదర్శించారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి అంటున్నారు. అంటే ఈ ఉప్పు సముద్రంగా పిలువబడుతున్న ఈ సిద్దీము లోయలో ఏం చేస్తారంట? ఏకంగా కూడారంట. అంటే వారందరూ ఏకాత్మ ఏకహృదయం కలిగి, అంటే వారు ఒక నిర్ణయానికి వచ్చి ఈ యుద్ధాన్ని జరిగించిన వారై ఉన్నారు. కాబట్టి 12 సంవత్సరములు కదొర్లాయోమేరుతోనుకు లోబడి 13 సంవత్సరములు తిరుగుబాటు చేసిరి. చూడండి, ఈ యొక్క ఏకాభిప్రాయములో వారు కుదుర్చుకున్న విధి విధానాలు ఎలాగున్నాయంట అని అంటున్నాడు. వీరందరూ ఉప్పు సముద్రమైన సీదోములోయలో ఏకంగా కూడిన తర్వాత 12 సంవత్సరాలు, అంటే ఈ 12 సంవత్సరాలు కదొర్లాయోమేరుతో లోబడి ఆ ప్రదేశాన్ని బట్టి 13 సంవత్సరములు తిరుగుబాటు చేసిరంట. ఈ యొక్క
12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వారి కాలములో, ఆ రాజుల కాలములో ఈ యుద్ధాలను గురించి ఇక్కడ వాక్యము రాస్తూ 14వ సంవత్సరమున కదొర్లామేయును అతనితోనూ కూడానున్న రాజులను వచ్చి అష్టారోతు కర్నాయీములతోనూ రెఫాయిములలోని హమోలులో జూజీయులకును షావే కిర్యాతారిము మైదానములలో ఏ మీయులోనున్న కొట్టిరి. మరియు హోరీయులకు అరణ్యము దగ్గరగానున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశును ఎన్మేషూతును వచ్చి అమాలేకీయులు దేశమంతటికిని హోసాసోను తామారులో కాపురమున్న అమోరీయులకును కూడిరి. ఈ యుద్ధాలు, ఈ యుద్ధ వాతావరణం, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా వారి యొక్క నివాసాల కోసం, వారు నివసించుట కోసం, వారి ప్రదేశాలుగా, ప్రాంతాలుగా వారు ఏర్పడిన తర్వాత మరి ఈ జనాంగం అంతా ఒకరిపై ఒకరు, అంటే వారిలో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఇవన్నీ జరిగాయి. అందుకని ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 5వ వచనం అంటది, 14 సంవత్సరాలు కదొర్లాయోమీరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అంటున్నారు. అంటే ఈ యొక్క దినాలు, ఈ సంవత్సరాలన్నీ కూడా వారి యుద్ధ దినాలుగా, వారు చేసిన యొక్క పోరాట పట్టుమని బట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు వచ్చి అస్తారోతు కర్నాయిములతో రెఫాయిములను హోములోని మరి జాజీయులతోనూ షావే కిర్యాతాములోను మైదానములోను ఈ యుద్ధాన్ని ఇక్కడ వాళ్ళు జరిగించిన వారిగా, ఈ యుద్ధాల్లో వారికి కలిగిన ఆ యొక్క విజయాల కొరకు వారు ఎదురు చూస్తున్న విధానాన్ని గుర్తు చేస్తూ ఏమీయులోని కోటిరి మరియు హోరీయులను అరణ్యములో దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శెయీరు పర్వత ప్రదేశములు అంటున్నారు. అంటే వారు కొట్టడము, వారు తరమడము, వారి శత్రువులుగా భావించిన వారిని వారు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో గుర్తు చేస్తూ అంటున్నాడు, తరిమి శెయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత అంటున్నాడు. అంటే వారిని తరిమి మరలా వారిని ఏం చేశారంట, వారిని ఆ యొక్క గాయపరిచిన విధానాన్ని గుర్తు చేస్తూ తిరిగి కాదేశును ఎన్మేషూతూరుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హోసాసోను తామారులోని కాపురమున్న అమ్మోరీయులకు కూడా కొట్టిరి అంటున్నారు. అంటే ఈ యుద్ధము వారి యొక్క ప్రదేశాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంలో, వారు ఒక చోట కూడి ఉండడంలో, ఎవరైతే ఈ 4 ప్రాంతాలకు చెందిన ఈ రాజులు, వారి యొక్క రాజ్యాలు, వారి యొక్క జనాంగము, వారి యొక్క సైన్యము ఈ యుద్ధ ప్రతిమను కలిగి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంటే మనుష్యుల మధ్య ఆధిపత్యాన్ని, అధికారాన్ని వారు కలిగి ఉండాలని వారి యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించడం జరిగింది. ఈ యొక్క యుద్ధాల యొక్క ఉద్దేశం ఏంటంటే రాజ విస్తరణ, వారి రాజ్యాలు విస్తరించబడమే కాదు, అనేకులుగా వారు మరి ప్రదేశాలకు, ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ మరి ఒక ఆలోచన చేత ఒక చోట వారు కూడి ఉండడం అనేది ఇక్కడ మనం చూడగలం. అంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా తమను తాము పరిపాలించుకోవడానికి, తమను తాము హెచ్చించుకోవడానికి ఆనాటి పరిస్థితులు అటువంటి యుద్ధ వాతావరణాన్ని అక్కడ కలిగించినాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు మరి దేవుడు మరి మనలను నేడు చెప్తున్న మాట ఏంటంటే, మనకిచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి, అంటే సమాధానము, నెమ్మది, శాంతి నేటి సమాజంలో నేడు మనము దేవునితో ఇట్టి రీతిగా ఈ వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ఆనాడు కలిగిన పరిస్థితులను బట్టి నేడు ఎంతగానో దేవుడు మనలను సమాధానపరిచాడు. కాబట్టి ఈ సమాధాన సంబంధమైన దేవుని మాటల చేత మరింతగా మన విశ్వాసంలో ముందుకు కొనసాగాలని, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, ఆనాడు నీవు ఏర్పరిచిన నీ జనాంగము
వారు విస్తరిల్లి వర్ధిల్లి ఆయా రీతిలుగా వారు తమ ప్రాంతాలను ఏర్పరచుకొని వారి మధ్య ఏర్పడిన ఆ యొక్క పరిస్థితులలో వారి యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉన్నారు. అవును నాయన, వారి యొక్క ప్రజలను బట్టి, అధికారులను బట్టి, నాయకులను బట్టి, వారు చేసిన ఆ యొక్క యుద్ధ ప్రతిమను బట్టి నీవు నీ వాక్యమందు రాయించి ఉన్నావు. కాబట్టి నాయన, నేడు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమాధాన సంబంధమైన పరిస్థితులలో మేము నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారముగా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపాకాలపు స్థితిని బట్టి మేము నీ యందు ఎట్టి రీతిగా జీవించే వారమై ఉండాలో నీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నాం. కాబట్టి నాయన, సమాధాన సంబంధమైన నీ వార్త చేత ప్రతి ఒక్కరూ నాయన ఆత్మయందు నిలిచిన వారే, వాక్యము చేత విశ్వాసము చేత కట్టబడుతూ క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచిన వారే, ప్రభువా నీవు తిరిగి రానయ్యున్నావు కాబట్టి నేను ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, నీ బిడలుగా, నీ కుటుంబాలుగా, సార్వత్రిక సంఘముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ దివ్యమైన రెక్కలు చాటున కాపాడి సంరక్షించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని దీని పరిచర్యలో తోడే ఉండమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినానుడు మాకు దయచేయం. మండల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.